వెస్ట్ బెంగాల్ అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి. పుదుచ్చేరి చిన్నదనుకోండి, తర్వాత కేంద్రపాలిత ప్రాంతం. వెస్ట్ బెంగాల్‌కి బీజేపీని తీసుకురావటమే పెద్ద తప్పు అంటూ జ్యోతి బస్ బతికున్నప్పుడు అన్న మాటల్ని ఇప్పుడు ట్రోల్ అవుతా ఈ చర్చ ఫార్వర్డ్ అవుతా ఉన్నది. సో, తృణమూల్ కాంగ్రెస్ 91,00,000 ఓట్లు సర్పేరుతో తీసేయటం, 130 ఎమ్మెల్యే సెగ్మెంట్ల మీద పడదని చెప్పేసి రోహింగ్యాలు, విదేశీయులు, ముస్లిం ఓట్ బ్యాంక్తో గెలిచిందనేది ఒక విమర్శగా కనపడతా ఉంది. సో బీజేపీ చాలా కాలంగా ట్రై చేస్తుంది. 1950 దశకం నుంచి బెంగాల్లో పాగా కోసం. బెంగాల్ అంటే కలకత్తా కేంద్రంగా దేశం స్వతంత్రోద్యమం దగ్గర నుంచి ఇప్పటిదాకా అది కేంద్రంగా నడుస్తూ వచ్చినది. సో దాన్ని కాదనలేం. సో బెంగాల్ కేంద్రంగానే అది ఉంటుంది. సో బెంగాల్ కేంద్రంగానే ఉంటుంది. బెంగాల్కి సంబంధించే అది తెలియజేసుకుంటా ఉన్నాం. అది ఇప్పుడు ఢిల్లీ కేంద్రం అయింది కానీ అది బెంగాలే కేంద్రం. సో నువ్వా నేను అన్న ఫైట్లో ఈవీఎంల ద్వారా గెలిచింది, సర్పేరుతో గెలిచింది, ట్యాంపరింగ్ చేసి గెలిచింది, ఇట్లా వివిధ పేర్ల ఆరోపణలు ఓడిపోయిన వాళ్ళు సహజంగా చేస్తూనే ఉంటారు. వెస్ట్ బెంగాల్కి సంబంధించింది అది. సో ఓవరాల్గా సర్వేలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ అన్నా కూడా సర్వేలు ఇక్కడ తిరగబడ్డాయి. తమిళనాడుకు వచ్చేసరికి అసలు సర్వేలు ఒక మ్యాక్సిస్ వాళ్ళు, యాక్సెస్ వాళ్ళు ఎవరో ఒక సర్వే సంస్థ వాళ్ళు తప్పితే మిగతా ఎవరు కూడా విజయ్ గెలుస్తారని చెప్పలేదు. 50 లక్షల ఓట్లు ఇందులో తీసేశారు. సర్వేలన్నీ కూడా డిఎంకే గెలుస్తుందని ఇది చేసినటువంటి పరిస్థితి. కానీ టీవీకే గెలిచింది. సో టీవీకే విజయ్ గెలవటానికి కారణాలు సో అనేక రకాలు. 96 వరదల్లో సాయం చేశాడు, 98 వరదల్లో సాయం చేశాడు, 99లో కార్గిల్ సైనికులకి సాయం చేశాడు, 2001లో గుజరాత్ భూకంపాన్ని సాయం చేశాడు, 2004లో సునామీ రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు, 2004లోనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు, 2007-8లో తలపతి స్కూల్ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, 2009లో ఫ్రీ కంప్యూటర్ సెంటర్లు పెట్టారు, 2010లో 300 కుటుంబాలని దత్తు తీసుకుని పేదరికం నుంచి బయట తీసుకొచ్చాడు, 2011లో అనేక వెల్ఫేర్ స్కీమ్ చేశాడు. అదే కాలంలో తన పుట్టినరోజున గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినటువంటి పిల్లలందరికీ గోల్డ్ డ్రింక్స్ ఇచ్చే కార్యక్రమం చేశాడు తనకి వీలున్నంత మేరకు. ప్రతి సంవత్సరం ఫ్రీ మ్యారేజ్ చేసుకుంటూ వచ్చాడు విజయ్. 2011కు సంబంధించినప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ని స్ట్రెంథన్ చేశాడు. 2011లో ఐ డొనేషన్ క్యాంప్ పెట్టాడు, ఐ డొనేషన్ క్యాంప్స్ పెట్టాడు. 2011-12 మధ్యలో ఆర్ట్ సర్జరీస్ ఫ్రీ చేయించాడు. 2012లో ఎడ్యుకేషన్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంతో పాటుగా 2012-14 వరదలకు ప్రత్యేక విపత్తుకు సాయం చేశాడు. 2015లో నేపాల్ ఫ్లడ్కి సాయం చేశాడు. 2017లో జల్లికట్టు ప్రొటెస్ట్ కోసం ప్రయత్నం చేశాడు. 2018లో దళితుల అమ్మాయి అయినట్టు అనితకి సపోర్ట్ చేశాడు. 2018 కేరళ ఫ్లడ్కి సపోర్ట్ చేశాడు. ఫండింగే చేసుకుంటూ వచ్చాడు. 2019లో కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు. అదే తరహాలో ఇతర ఏ ప్రాంతాలు జరిగితే 2022లో బ్లడ్ యాప్ పెట్టాడు. బ్లడ్ డొనేషన్ యాప్ పెట్టి ఫ్యాన్స్ తరఫున రెగ్యులర్గా యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చాడు ఫస్ట్ నుంచి చివరి దాకా. 52 ఏళ్ళు ఉన్న విజయ్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. సో 2023లో నెల్లైలో ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. 2024లో చెన్నై వరదలు కూడా రిలీఫ్ ఇచ్చాడు. ఆ విధంగా విజయ్ రాత్రికి రాత్రి రాలా. సో ఆ విధంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో రజనీకాంత్ వస్త్రానుకొని డిసప్పాయింట్ చేశాడు. విజయకాంత్ కమల్ హాసన్ వచ్చి నిరాశపరిచాడు. విజయ్ నిరాశపరచలేదు. తన సోషల్ యాక్టివిటీ చేసుకుంటూ సమాజ నిర్మాణానికి బాటలు వేసినటువంటి పరిస్థితి. సో విజయ్ అట్లా గెలిచాడు. రాత్రికి రాత్రి సినిమాలలాగా, ఆయన సినిమా యాక్టర్ కాబట్టి సినిమాలలాగా గెలిచాడు అనుకుంటున్నారు, కానే కాదు. అస్సాం ఎన్నికల్లో 100కి 85% పోలేని, బెంగాల్ ఎన్నికల్లో 93% పోలైతే అస్సాం ఎన్నికల్లో 85% పోలేని హిమంత్ బిశ్వ శర్మ బ్రాహ్మణ్ అని నాన్ బీజేపీ పార్టీలను పెద్ద ఎత్తున చేసినా కూడా మళ్ళీ 3.0గా గెలిచాడు. 126 ఎమ్మెల్యేలకు సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ వచ్చింది. కేరళ పినరాయి విజయన్ ఇండియా కూటమే ఎల్డీఎఫ్ ఒకసారి ఎల్డీఎఫ్ ఒకసారి యూడీఎఫ్ వస్తుంది. లాస్ట్ టైం 2 సార్లు కూడా ఎల్డీఎఫ్ఏ వచ్చింది, ఈసారి యూడీఎఫ్ వచ్చింది. మేధనాబంధనం జరగాలి, సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కేరళకి సంబంధించి ఇప్పటికే 2023లో త్రిపుర పోయింది. 2026 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు ఒక సీటు కూడా గెలవలే. కేరళలో 43 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు సో ఎర్రజెండాలు 29 రాష్ట్రాలకు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో శాఖలే మిగిలినాయి. అసంఘటిత రంగం బేసరిగా ముందుకెళ్తున్నారు. సో మరి మేధోబంధనం చేసి ఆత్మ అంతర్మథనం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో యూడీఎఫ్ కాంగ్రెస్ ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి వారు వన్ సైడ్ లాగా కనపడదు. పుదుచ్చేరి 30 మంది ఎమ్మెల్యేలు, సో అరడజన్ సార్లు గెలిచినటువంటి రంగస్వామి అనుకుంటాను, నేను కాంగ్రెస్ అనుకుంటాను. సో ఎన్డీఏ కూటమి మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చింది. గెలుపు ఆస్వాదించడం, ఓటమిని
గెలుపు అనేది ఆస్వాదించడానికి వెనకొస్తది. ఓటమే నిరుత్సాహాన్ని నింపిద్ది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. సో, ఇంకా రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా ఎవరైనా ప్రజా సంక్షేమం కోసం ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఉండాలి. నినాదం మళ్ళీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల సమాజం కోసం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా పరిపాలన చేయాలి. 5 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాలు, తమిళనాడు, అస్సాము, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అట్లా చెప్పాల్సి వస్తే 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజల మనోభావాలకు అనుకూలంగా ముందుకెళ్ళాలి. మతమే అన్ని సర్వరోగ నివారణ కాదు. ఖచ్చితంగా దేవుడు అంటే జ్వరం తగ్గదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్ వేసుకోవాలి, తగిన ఫుడ్ తీసుకోవాలి. ఆ విధంగా హెల్తీగా మళ్ళీ జ్వరాన్ని తరిమి కొట్టి యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలాగా, పనిచేసే మనిషిలాగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పార్టీ కార్యకర్తలాగా పనిచేయటం కాదు. వ్యవసాయం కానీ పారిశ్రామిక రంగాల్లో కూడా పనిచేసి పంటలు పండిస్తుంటారు, వస్తూత్పత్తి చేస్తుంటారు పారిశ్రామిక రంగంలో. సో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.